హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2025 జూన్ మంత్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల్ని ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఏ మూవీస్ ఏ డేట్కి రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో ప్లీజ్ దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రానా నాయుడు సీజన్ 2. సో వెంకటేష్ అండ్ రానా మెయిన్ లీడ్గా చేసిన ఈ సిరీస్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అండ్ అప్పుడు ఆ బూతు డైలాగ్స్తో ఎంత హల్చల్ చేసిందో ఇప్పుడు అవన్నీ తగ్గించి చాలా క్లీన్ అండ్ నీట్గా కొంచెం రాగా కూడా ఉండబోతుంది. సో ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే వార్ సీన్స్ ఎలా ఉంటాయనేది ఈ సీజన్ 2లో చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి శుభం. సమంత యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది ఒక హారర్ కామెడీగా థియేటర్లో మంచి హిట్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకున్నారు, అండ్ ఫైనల్ గా అయితే ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో జూన్ 13 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది, సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి అలప్ పూజ జిమ్కానా. ప్రేమలో మూవీ హీరో నస్లిన్ గఫూర్ యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో పర్వాలేదు అనిపించింది. అండ్ ఫైనల్ గా చాలా రోజుల తర్వాత ఓటీటీ డేట్ ని అయితే కన్ఫర్మ్ చేసుకుంది. అండ్ మూవీలో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆఫ్టర్ ప్రేమలో తర్వాత నస్లిన్ కెరియర్ లో మరో మంచి సినిమాగా నిలిచింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే జూన్ 13 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ ఒక మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జూన్ 13 నుంచి ఆహాలు స్ట్రీమింగ్ కానుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ వచ్చిన ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని అయితే కన్ఫర్మ్ చేసుకుంది. సో అల్లర్ నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ ఒక కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది. అండ్ ఈ మూవీని ఓటీటీలో మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి కేసరి చాప్టర్ 2. అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ మంచి కాన్సెప్ట్ తో ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీతో మన ముందుకు వచ్చింది. అండ్ థియేటర్ లో కూడా చాలా మంచి హిట్ అయిందని చెప్పాలి. జలియన్ వాలా బాగ్ లాంటి ఎమోషనల్ ఇన్సిడెంట్ ని మూవీలో చాలా బాగా డిస్కస్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అది ఎప్పుడంటే జియో హాట్స్టార్ లో జూన్ 13 లేదా జూన్ 28 స్ట్రీమింగ్ కానుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి కొల్లా. ఎప్పుడో మలయాళంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ మన తెలుగులో డబ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో ప్రియ వారియర్ అండ్ రాజేష విజయన్లు మెయిన్ లీడ్ గా చేశారు. అండ్ ఈ మూవీ ఫైనల్ గా ఈటీవీ విన్ లో జూన్ 19 నుంచి అయితే స్ట్రీమింగ్ కానుంది, డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ సీజన్ 4. సో పంచాయత్ సిరీస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్ గా మన తెలుగులో కూడా డబ్ చేశారు. సో ఈ పంచాయత్ సిరీస్ కి సంబంధించి సీజన్ 4 అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 4 వచ్చేసి జూన్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది, సో డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్విడ్ గేమ్. సో ఈ స్క్విడ్ గేమ్ కి వరల్డ్ వైడ్ గా ఎంత పాపులారిటీ అండ్ ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ ఫైనల్ సీజన్ వచ్చేసి జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సో సీజన్ 1 అండ్ సీజన్ 2 చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఆ రెండు చూసి సీజన్ 3ని చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.